హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు నాన్ వెజ్ కర్రీ అయినా వెజ్ కర్రీకైనా ఏదైనా మసాలా కర్రీకి మసాలా ముద్ద తయారీ విధానం చూద్దాము. ఈ మసాలా ముద్దలోనే కూర టేస్ట్ అంతా కూడా ఉంటుందండి, అందుకని ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఈ మసాలా ముద్ద తయారు చేయడం కోసం రోలుని వాడుతున్నానండి. ఒకవేళ రోలు ఉంటే రోలుతోనే చేసుకోండి, ఒకవేళ రోలు లేదు అంటే మామూలుగా మిక్సీ జార్లో వేసుకొని చేసుకోవచ్చు. ముందుగా 2 టేబుల్ స్పూన్లు గసగసాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లేక 5 లవంగాలు వేసుకుని నూరుకోవాలి. ఒకవేళ మిక్సీ జార్లో వేసుకుంటే కనుక ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. రోటిలో నూరుకుని చేసుకున్నవి ఏవైనా కానీ టేస్ట్ చాలా బాగుంటాయండి. ఒకవేళ రోలు ఉంటే ఇలా రోటిలో తయారు చేసుకుని చూడండి. ఇలా నూరుకున్న తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు కూరలో కారం ఎక్కువగా వేసుకుంటే పచ్చిమిర్చి తగ్గించుకోండి. కారం తగ్గించి వేసుకుంటాము అనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కొంచెం నలిగిన తర్వాత దీనిలోకి అల్లంని వేసుకోవాలి. అల్లం ఒక 3 ఇంచుల వరకు అల్లం వేసుకుంటే సరిపోతుందండి. ఇలా రోటిలో నూరుకుంటున్నాం కాబట్టి అన్నీ విడివిడిగా వేస్తున్నాము. ఒకవేళ మిక్సీ జార్లో వేసుకుంటే కనుక ముందు వేసినవి అంటే గసగసాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క ముందు గ్రైండ్ చేసేసుకుని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత అప్పుడు పచ్చిమిర్చి, అల్లం ఇంకా వెల్లుల్లి ఈ 3 కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా రోట్లో నూరుతున్నాను కాబట్టి అల్లం విడిగా, పచ్చిమిర్చి విడిగా, ఇంకా వెల్లుల్లి విడివిడిగా వేస్తున్నాను. ఇప్పుడు 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. పెద్దగా ఉన్న వెల్లుల్లి రెమ్మలు అయితే 10 సరిపోతాయండి, చిన్నవైతే 15 వరకు వేసుకోవచ్చు. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకుని మళ్ళీ నూరుకోవాలి. ఇలా నూరుకున్న ఈ మసాలా ముద్దని వేరే ప్లేట్లోకి తీసేసుకుని దీనిలోకి కొంచెం నీళ్లు వేసుకుని ఆ క్లీన్ చేసేసుకున్న వాటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ గ్రేవీ ఉండే కర్రీస్ తయారు చేసుకునేటట్టయితే కొంచెం ఫ్రెష్ కొబ్బరి కూడా వేసుకుని నూరుకోవాలి. కొబ్బరిని కూడా ఇలా నూరుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం నాన్ వెజ్ కర్రీస్, మటన్ కానీ నాటుకోడి కానీ తయారు చేసుకోవాలి అంటే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కదండి. అలాంటి గ్రేవీ కర్రీస్లోకి ఇలా కొబ్బరి వేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి. ట్రెడిషనల్ వేలో తయారు చేసుకునే మసాలా ముద్ద రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రోటిని ఒకసారి నీళ్లు వేసుకుని ఇలా కడిగేసుకుని ఈ వచ్చిన నీళ్లను కూడా మనం కూరలో వేసేసుకోవచ్చు. అలాగే రోటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడిగేసుకోవాలి. రోటిని ఖాళీగా ఉంచకూడదండి, అందుకని కొన్ని నీళ్లు వేసుకుని పక్కన ఉంచేయాలి. చూసారు కదండి, అమ్మమ్మ కాలం నాటి మసాలా ముద్ద తయారీ విధానము నాన్ వెజ్కైనా వెజ్కైనా కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.